హక్కుల సంరక్షణకై ఆగస్టు 24న సంజీవయ్య పార్క్ లో నుంచి పీపుల్స్ ప్లాజా వరకు యానిమల్ లిబరేషన్ మార్చ్ నిర్వహిస్తున్నామని నిర్వాహకురాలు ఎన్ ప్రవళిక తెలిపారు. ఈ మేరకు హైదర్గూడ ఎన్ఎస్ఎస్ సెంటర్లో ఆమె మాట్లాడుతూ మనుషుల కోసం జంతువులను దోపిడీ చేయకూడదని, వాటికి మనుషులతో పాటు సమానమైన హక్కులను కల్పించాలన్నారు. భూమి మీద బిలియన్స్ కొద్ది జంతువులను, అలాగే ట్రిలియన్ల కొద్ది సముద్రపు జంతువులను ప్రతిరోజు వధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జంతువులను బోన్లో బంధించకుండా స్వేచ్ఛగా తిరిగి ఎందుకు అవకాశం కల్పించాలన్నారు. జంతువుల సంరక్షణ కోసం చేస్తున్న ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా సినిమా దర్శకుడు శశికిరణ్ టిక్కా హాజరు కానున్నట్టు ఆమె తెలిపారు. దేశవ్యాప్తంగా దాదాపు 300 మంది పాల్గొననున్న ఈ కార్యక్రమాల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నారు. గురించి మాట్లాడడానికి చాలా తక్కువ మంది ఉన్నారండి. జంతువులు మాట్లాడలేవు. వాటి బాధ, వాటి పెయిన్ మాట్లాడడానికి మాలాంటి వాళ్ళు చాలా ముఖ్యమండి. ఈ ప్రతి రంగంలో జంతువులు ఏవైతే అనుభవిస్తున్నారో ఈ బాధ అన్నిటికీ స్వేచ్ఛ కోసం, ప్రతి జంతువుకి స్వేచ్ఛ కోసమే ఈ ర్యాలీ జరుపుకుంటున్నామండి. ఈ ర్యాలీలో మేము పోస్టర్లు మన తెలుగులో, ఇంగ్లీష్ లో వాటి హక్కుల కోసం మేము స్లోగన్స్ చెప్తామండి. ఈ సంజీవయ్య పార్క్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు మేము అందరం భారతదేశం నుంచి చాలా మంది యాక్టివిస్టులు వస్తున్నారండి. దగ్గర ఒక 200 నుంచి 300 మంది యాక్టివిస్టులు తెలంగాణ నుంచే కాదండి, మొత్తం భారతదేశం నుంచి జంతు సంరక్షణ యాక్టివిస్టులు ఈ ర్యాలీలో పాల్గొంటున్నారండి. సో మేము అన్ని జంతువుల హక్కుల కోసం, వాటి స్వేచ్ఛ కోసం మేము ఈ ర్యాలీ చేస్తున్నాం. ముఖ్య అతిథిగా మనకి తెలుగు ఫిలిం డైరెక్టర్ శశికిరణ్ టిక్కా గారు ముఖ్య అతిథిగా వస్తున్నారండి. ఆయన గూఢచారి మరియు మేజర్ మూవీ మరియు రీసెంట్ గా సత్యభామ అని కాజల్ గారితో చేశారు. ఈ మూవీస్ కి ఆయన డైరెక్టర్ గా ఉన్నారు. ఆయన వీగన్ గా ఉన్నారండి. 10 సంవత్సరాలుగా ఆయన ఒక వీగన్. సో ఆయన చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు. అంతేకాకుండా మనకి వీగన్ గా ఉన్న సెలబ్రిటీస్ కొంతమంది వాళ్ళ పర్సనల్ రీజన్స్ వల్ల రాలేకపోయినా కానీ మన కోసం వీడియోస్ కూడా చేశారండి కొంతమంది. సో ఇది అండి ర్యాలీ గురించి. లేదండి, 2016లో కేబీఆర్ పార్క్ దగ్గర ఒకటి చేశారండి. వీగన్ ఇది ఇవాళ ఇప్పుడు ఈ 24 ఏదైతే చేస్తున్నామో అలాంటిది 2016లో చేశారు. అవి అయితే ఆ ర్యాలీలు కూడా చాలా జరిగినాయి. అంటే ఏదైనా పర్టికులర్ ఒక జంతువు మీద ఏదైనా హింస అయింది, అది చాలా ఆ హింస చాలా భయంకరంగా ఉంది అంటే కూడా వాటి మీద కూడా కొన్ని ర్యాలీలు అయినాయి. కానీ అన్ని జంతువుల స్వేచ్ఛ కోసం అవుతున్న ర్యాలీలో తెలంగాణ రాష్ట్రం పెట్టిన తర్వాత ఇది 2వ ర్యాలీ అండి. దగ్గర 2016లో అయినప్పుడు తక్కువ మంది ఉన్నారు, కానీ రోజు రోజుకి వీగన్స్ అనే వాళ్ళు కూడా పెరుగుతున్నారు. తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ అందరం కలిసి ఏకమై ఇది చేస్తున్నాం. మాకు వేరే సిటీలో ర్యాలీ ఉంటే మేమందరం కూడా వెళ్ళి అక్కడ సపోర్ట్ ఇస్తామండి. బాంబే గానీ, పూణే గానీ, ఢిల్లీ గానీ, ఇట్లా హైదరాబాద్ లో, గోవా గానీ, హైదరాబాద్ లో అవుతుందంటే మేము హైదరాబాద్ లోనే చెయ్యం. మొత్తం ఈ వీగన్స్ అనే వాళ్ళం భారతదేశంలో అంతా ఎక్కడున్నా గానీ, ఎక్కడ ఇట్లా ప్రముఖమైన మెట్రో నగరాల్లో అవుతున్నా గానీ ర్యాలీ మేము వెళ్ళి సపోర్ట్ చేస్తాం.